రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ, ఉదాహరణకు ఒక ఇంటి బిడ్డ ఒక ఇంటి కోడలైతే వెంటనే పేరు మార్పిడికి సంబంధించి అవకాశం కావచ్చు, న్యూ ఎంట్రీస్ కావచ్చు, బైఫర్కేషన్ ఆఫ్ ఫ్యామిలీ అంటే కుటుంబంలో పెళ్లి అయిపోయిన తర్వాత వేరే కుటుంబం పెద్దగా ఇల్లు కార్డు తీసుకోవాలనే అంశం కావచ్చు. ఈ విధంగా అన్ని రకాల రేషన్ కార్డులు ఇవ్వడానికి కొరకు ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది మొన్నటి 10వ తేదీ నాడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో. అది అమలు చేయడానికి సంబంధించి ఈరోజు అంటే 11వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల తెలంగాణలో ఉన్నటువంటి అన్ని 10 ఉమ్మడి జిల్లాల్లో జిల్లా ఇన్ఛార్జీల మంత్రుల ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులతోటి సమీక్షా సమావేశాలు నిర్వహించడం, అక్కడ ఉండబడేటువంటి బాధ్యతల్ని డిసెంట్రలైజ్ చేసే కార్యక్రమం కొనసాగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి స్థాయిలో అత్యున్నతమైన సమావేశం జరిగి హైదరాబాద్ సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి దీని మీద ఒక భవిష్యత్తు నిర్ణయం తీసుకొని, హైదరాబాద్ లో మైగ్రేషన్ ఉంటుంది, స్థలాలు ఉండకపోవచ్చు, ఇళ్లు లేవు, అటువంటి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఈ యొక్క సిస్టంలోకి తేవాలి, వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆలోచన అందరి దగ్గర, అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల దగ్గర, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ అంశాన్ని ప్రత్యేకించి ప్రస్తావిస్తూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా వాళ్ళందరికీ ఇల్లు వచ్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినారు. కేబినెట్ అంతా కూడా హైదరాబాద్ మైగ్రేషన్, హైదరాబాద్ ఆఫ్ ఆఫ్ ది స్టేట్ లాగా ఉండేటువంటి సర్కమ్స్టెన్సీలో వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి, మైగ్రేషన్ అయిన వాళ్ళందరితో సహా అన్ని రకాల అర్హతలకు సంబంధించిన క్రైటీరియా తీసుకోవాలని చెప్తా ఉన్నాం.